గులివిందుల చేపల పులుసు ఇప్పుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమని చూసుకుందాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న గులివిందులు, కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, మిరపకాయలు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, నానబెట్టి ఉంచుకున్న చింతపండు. ఇప్పుడు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో నూనె వేసుకొని, చేపల పులుసు కనుక కొద్దిగా టేస్టీగా ఉండాలి కనుక కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తున్నాము. బాగా మరి నూనెలోన ఇప్పుడు మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలను వేస్తున్నాము. ఉల్లిపాయలను బాగా వేగాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే ముందుగా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాము. కొద్దిగా మగ్గాయి కదా ఉల్లిపాయలు. ఇప్పుడు పచ్చిమిరపకాయలను 2 చీలికలుగా చేసుకొని, చిన్నగా చీలికలుగా చేసుకొని అందులో వేయించుకుంటున్నాము. ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చేపల పులుసు కనుక కొద్దిగా ఎక్కువగా ఉల్లిపాయలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. వాసన పోయేటంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇందులో టమాటోస్ కూడా వేసి టమాటాలు కూడా మగ్గించుకొస్తున్నాము. అందులోనే కారం కూడా, చేపల పులుసు కనుక కారం ఎక్కువ ఉండాలి కనుక నేనైతే 4 స్పూన్లు కారం వేస్తున్నాను. మీకు కారం ఎంత పడుతుంది అనుకుంటే మీరు అంతా వేసుకోవచ్చు. అలాగే కొద్ది పసుపు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ వీటిని టమాటాలు మగ్గాలంటే మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకుంటున్నాము. మూత వేసుకొని మరొకసారి టమాటాలు బాగా మగ్గేయాలిగా చూసుకొని కలుపుకోవాలి. చూడండి, టమాటాలు బాగా మగ్గిపోయేవి. టమాటాలు బాగా మగ్గేయాలండి. ఇలాగ బాగా మగ్గినట్టయితే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఎక్కడ టమాటా ముక్క అనేది కనిపించుకోండి. టమాటాలు ముక్కలు బాగా మగ్గిపోయి దాంతోపాటు కారము, పసుపు అవి కూడా వేసాం కదా, అవి కూడా బాగా వేగిపోయేవి. చూడండి, ఇలాగా గ్రేవీలాగా చక్కగా ఇది ఇలా చేయడం వల్ల గ్రేవీ బాగుంటుంది. పులుసు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. కారం వాసన లేకుండా, అది కారం వాసన అనేది వండుకుంటా దాంతోపాటు వేగిపోతుంది. ఇప్పుడు మనము చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా, దాన్ని నేను ముందుగానే పిసికేసి ఉంచాను. దాని యొక్క గుజ్జుని వేస్తున్నాను. దాని గుజ్జు ఇది బాగా కలుపుకోవాలి. ఇందాక ఉప్పు ఉల్లిపాయలు వేగడాని కోసము, త్వరగా వేగడానికి కోసం ఉప్పు కొద్దిగా వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఉప్పు వేసుకుందాం. మన పులుసుకి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాను. ఇక చేపల పులుసుకి ఇంకా పుల్ల ఇంకా చాలదు కనుక మరగాలి. అందుకనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. అది బాగా మరిగిన తర్వాత అప్పుడు చేపలు వేయాలి. మరగడానికి గురించి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టేసుకుంటున్నాము. ఇది బాగా మళ్ళీ కెళ్ళినట్టు వస్తుంది కదా, అప్పుడు తీసుకోవాలి. మరగదు అదే ఇదండి చేపల పులుసు బాగా మరిగింది కదా, మరుగుతుంది కదా. ఈ మరిగేటప్పుడు మనము క్లీన్ చేసి ఉంచుకున్న చేపలను అందులో వేస్తున్నాను. అలా వేయటం వల్ల తర్వాత మరింత తర్వాత వేయడం వల్ల చేప విడకుంటుంటుంది. అలాగే ఈ తోక తీయకుంటుంటే చేప విడిపోకుండా ఉంటుంది అన్నమాట. అందుకు ఈ తోకలు ఉంచితే చేప గట్టిగా ఉంటుంది. ఇవ్వండి, ఈ చేపలన్నీ కూడా ఇందులో వేసేసి
వేసుకోవాలి. బాగా క్లీన్ మేము తలలు కూడా ఉంచము. వాటి తలలు ఉన్నట్టయితే పిల్లలకి ఇష్టం ఉంటుంది కనుక మేము తలకాయలు కూడా ఉంచము. ఇదిగోండి కడిగి ఉంచుకొని చేపలు అన్నిట్లు కూడా వేసుకొని ఒకసారి ఇలా కలిపి ఉంచుకొని మరొక 5 నిమిషాల పాటు వీటిని మరగనివ్వాలి. చేప ఉడకాలి కనుక ఇవి మళ్ళీ మూత పెడతాము. ఇప్పుడు మరిగిందో లేదో చూసుకుందాము. చికెన్ బాగా మరిగిపోయింది చూడండి. ఆయిల్ కూడా పైకి తేలిపోయింది. ఇవన్నీ చేపలు అలా ముళ్ళు ఆ టాప్ తీయకుండా ఉండడం వల్ల చేప పూర్తిగా విడిపోకుండా ఎంత చక్కగా ఉంది కదా. చూడండి చేపలాగా కనిపిస్తుంది కదా. అదే ఆ టాప్ కానీ తీసేసినట్టయితే చేప అంతా విచ్చిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో మనము కోసి ఉంచుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటున్నాము. ఈ 2 వేసుకోవడం వల్ల చేపల పులుసుకి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి. ఈ మధ్య నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచ్. చేపల పులుసు రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.